వెల్కమ్ బ్యాక్. దేశ పౌరులకు పాశుపతాస్త్రంగా ఉపయోగపడాల్సిన సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కావడం లేదు అని ఇప్పటివరకు బాధపడిన తీరు ఒకవైపు చూస్తే, తాజాగా బయటపడుతున్న అంశాలు అది అమలు కాకపోవడం కాదు, దుర్వినియోగం అవుతోంది, కొంతమంది సమాజ వ్యతిరేకులు అలాగే కొంతమంది స్వార్థపరుల చేతులు అది అస్త్రంగా మారుతోంది అనే వాస్తవాలు బయటపడుతున్నప్పుడు సమాచార హక్కు చట్టం మనుగడ ఏము కాబోతుంది, ఇది ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది అనే కొన్ని భయాలు ఆందోళనలు వెక్కబోతున్నాయి. సాక్షాత్తు సమాచార హక్కు చట్టం కమిషనర్లు, ప్రత్యేకించి కేంద్ర కమిషనర్గా ఉన్న మాడభూసి శ్రీధర్ గారే దాని మీద ఒక ఆందోళనాపూర్వమైన కథనాన్ని ఆయన రాయగలిగారు అని అంటే సమాచార హక్కు చట్టం ఎటు వెళ్తుందనే ఆందోళన దేశంలో ఎంతగా ఉందో మనం దీన్ని బట్టి ఆలోచించవచ్చు. ఇది డిబేట్ నెంబర్ 2లో చర్చిస్తున్నాం. దీనికి సంబంధించి జూపుడు ప్రభాకర్ గారు కంటిన్యూ అవుతున్నారు మనతో చర్చలు. అలాగే రాకేష్ రెడ్డి గారు, దుబ్బుడు రాకేష్ రెడ్డి గారు, ఆయన చాలా కాలంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తగా పనిచేస్తూ దాని ఇంప్లిమెంటేషన్ కోసం దాని ద్వారా ఎన్నో అంశాలను బయటపెట్టడమే కాదు, చట్టంలో ఉన్న లోపాలను బయటపెడుతూ చట్టం అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న యాక్టివిస్ట్ కూడా ఆయన. దాంతోపాటు ఫ్యాక్టరీ అనే ఒక సంస్థ ఫౌండర్గా కూడా ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే రామ్మూర్తి గారు లోక్సత్తా నాయకులు, బాగా తెలిసిన నాయకులు. అండ్ విజయబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కమిషనర్గా కూడా వారు పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో దీంట్లో ఒకసారి చూస్తే రాకేష్ రెడ్డి గారు, సమాచార హక్కు చట్టం సరిగా ఉపయోగపడడం లేదు అని ఇప్పటివరకు అనుకునేవాళ్ళం. అది సరిగ్గా ప్రజలకి అందట్లేదు, ఇంకా చాలామందికి దాని గురించి తెలియదు, ఇలాంటి బాధలో ఉన్నాం మనం. కానీ అది నెగిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది, దుర్వినియోగం అవుతుంది, కొంతమంది స్వార్థపరులకు అది అస్త్రంగా పనికొస్తుంది అనేది లేటెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే శ్రీధర్ గారి రిపోర్ట్ నేను కూడా చదివినా, ఇంతకు ముందు కూడా, అంటే ఈ రోజునే కదా, ఇంతకు ముందు చాలా రాశారు, చాలా రాశారు. అప్లికేషన్లో కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ 2-3 విషయాలు మౌలికంగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఏ చట్టమైనా, సమాచార హక్కు చట్టం ఏమైనా స్పెషల్ కాదు. దేశంలో ఎన్నో చట్టాలు వస్తుంటాయి. సమాజంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ఎట్లా ఉపయోగించుకునేది మనం కంట్రోల్ చేయలేము. కరెక్ట్. అయితే చట్టం రూపకల్పన చేసేటప్పుడు ఏం చేయాలంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి. సో ఇప్పుడు మిస్యూజ్ అవుతే మనం ఏం చేయాలి అన్నది. అంటే నా ఉద్దేశంలో ఏంటిదంటే, ఆ సెక్షన్ ఉంది, నేనేం కాదనట్లేదు. ఏదైతే ఈ చట్టాన్ని అంటే మంచి కోసం కాకుండా స్వలాభం కోసం ఉపయోగించే సెక్షన్ ఉంది. లూప్ హోల్స్ ఉన్నాయి, లూప్ హోల్స్, చట్టంలో లూప్ హోల్స్ కదా. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు మిస్యూజ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఎందుకు అవుతుంది అంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఏదైతే మనం మిస్యూజ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నామో అందులో దగ్గర 70-80% ఆర్ బికాజ్ అఫీషియల్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద యాక్ట్. మేము చాలా ట్రైనింగ్ చేస్తుంటాం MCRHRD వీటిలలో. వచ్చిన అఫీషియల్స్కి అంటే ప్రజలకు ఎంత అవేర్నెస్ ఉందో ఇంచుమించు వాళ్ళకి కూడా అంతే అవేర్నెస్, అంటే పూర్తిగా లేదనమాట. అంటే మీరు అదే చెప్పండి. సో మిస్యూజ్కి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు నాకు బాగా తెలుసు అనుకోండి, రూల్స్ బాగా తెలుసు కాబట్టి నేను ఎవరినైనా ఆడించగలుగుతాను. అంటే అదొకటి, అవేర్నెస్ లేకపోవడం. చట్టంలో దెర్ ఆర్ ఎనఫ్ క్లాజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నిజంగా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అడుగుతున్నారు, లేనిది అడుగుతున్నారు అనుకోండి, చట్టంలో ఉన్నాయి సెక్షన్స్, వాడుకొని వీళ్ళు చెప్పొచ్చు. అది చేయట్లేదు. రెండవది, ఇప్పుడు ఎట్లయితే బ్లాక్మెయిల్ అంటున్నారో, మనం ఇన్ని రోజులు అంటే అవినీతి ఒకవైపు చూసినాం. అంటే ప్రజలకు ఏమైనా కావాలనుకుంటే అధికారులకు లంచం ఇచ్చి తీసుకోవడం. ఇప్పుడు ఉల్టా జరుగుతుంది అనమాట. అంటే తప్పు లేనిది ఒక ఆయన బ్లాక్మెయిల్ ఎట్లా చేయగలుగుతాడు? ఒక నానుడు ఉండేది, అంటే గాంధీని బ్లాక్మెయిల్ చేయలేం కానీ గాడ్సెల్ అంటూ బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే ఎవరన్నా నేరం చేసిన వ్యక్తి అయితే, నేరం చేయని వ్యక్తి భయపడేదేం? గవర్నమెంట్లో ఉన్నదంతా బయటికి ఇవ్వాల్సిందే కదా. సో ఈ 2 కారణాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా దీన్ని బాగా, అంటే మనం ఉంది కాదనట్లేదు, కాకపోతే దీని గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము రాష్ట్రంలో చేసిన సర్వే కానీ రాగ్ అనే సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో కూడా, 5 రాష్ట్రాలు చేసిన సర్వేలో కూడా ఈ మొత్తం అంటే దగ్గర దేశంలో 70-80 లక్షల అప్లికేషన్లు పడుతున్నాయి ఈ రోజున, మొత్తం దేశం మొత్తం. అందులో 1-2% మినహా ఇవి ఎక్కువ ఉండవు. మనం 1-2% అంటే చాలా తక్కువ. అంటే మనం ఒక పబ్లిక్ అథారిటీస్ చూసుకుంటే ఒక్కొక్కరి దగ్గర కనీసం 1.5 సంవత్సరానికి 1.5 మిస్యూజ్ అవుతున్న కేసులు ఉన్నాయి అనుకోండి. దీని గురించి మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడే అయ్యో చట్టం నీరు గారిపోతుంది ఎట్లా అని, అసలు చట్టం ఉపయోగించుకోవట్లేదని ఒక వైపు నుంచి మనమే అంటున్నాం. చట్టం ఇది ఈ సమస్య ఉంది, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఈ సమస్య గురించి మనం అంతా కాకుండా ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలనేది ఆలోచించాలి. ఎట్లా ఎదుర్కోవచ్చు? మొదటిది ఎదుర్కోవడం, పరిష్కారాలు మళ్ళీ వస్తాను నేను. విజయబాబు గారు, సమాచార హక్కు చట్టం వారు అన్నది కరెక్ట్, మనం కూడా చాలాసార్లు చర్చించాం. ప్రజలకి పూర్తిగా ఇంకా దీని మీద చైతన్యం రావాల్సి ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకొని పౌర సేవలు పొందొచ్చు అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అనేది ఇవాళ బయటకు వస్తున్న అంశం. శ్రీధర్ గారు బయట పెడుతున్న అంశం, మాడభూసి శ్రీధర్ గారు.
సరే వారు చాలా తక్కువ ఉంటాయి అలా అన్నప్పటికీ కూడా ఎందుకు మరి శ్రీధర్ గారు ఆందోళన చెందుతున్నారు కదా, చెందబట్టి వాళ్ళ కథనం ఒకటి రాగలిగింది బయటికి. సో కమిషనర్గా ఉన్న మీరు మీ నోటీసులో ఏముంది, సమాచార హక్కు చట్టం దాన్ని ఉపయోగించుకొని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని అడ్డం పెట్టుకొని వేరే వేరే దందాలు చేస్తున్నారు అనేది కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సో మీ నోటీసులో ఏముంది, ఎందుకు వీటిని అరికట్టలేకపోతున్నారు? ఫస్ట్ అసలు ఇలాంటి డిబేట్కి స్పేస్ ఇచ్చిన మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కంగ్రాట్స్ చేస్తాను. ఎందుకంటే యాజ్ అండ్ వెన్ ఆర్టీఐ ఇష్యూ వచ్చినప్పుడల్లా మీరు కొంత చొరవ తీసుకుంటున్నారు. ఇలాంటి చొరవ మీడియాలు తీసుకోవాలని కూడా మేము పదే గతంలో మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వాద వివాదాల చర్చల కంటే కూడా ఇది మంచి చర్చ. ఇక మిత్రుడు శ్రీధర్ వెలిబుచ్చినటువంటి ఆందోళన అది అంత పెద్ద సీరియస్ అని నేను అనుకోవట్లా. అంతకంటే తీవ్రంగా ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏంటంటే పక్కదారి పట్టడం కాదు, అసలు దారిలో ఉందా, ఏదో ఒక దారిలో గుంతల దారిలోనో ముళ్ళ దారిలోనో ఏదో ఒక దారిలో అంటూ ఉంటే ఆ తర్వాత ఆ ప్రస్థానంలో అది పక్కదారి పడుతుందా వెనకదారి పడుతుందా అని అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ, అంటే కమిషనర్ అయినా సరే చాలా నిర్మోహాటంగా విస్పష్టంగా ఎటువంటి వెరపు లేకుండా చెప్తున్నాను నా స్వానుభవంతో. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ చట్టం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆర్భాటంగా ప్రభుత్వాలు ప్రచారం చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఈ రోజుకి పబ్లిక్ అథారిటీస్కి ఈ చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తాజాగా చెప్తాను, ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన సోదరుడు కూడా ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి నిన్న అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం నిర్వహించింది. ఏమండి, కలెక్టర్ల సమావేశం ఇంత సుదీర్ఘంగా నిర్వహించారు. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అనేక సందర్భాల్లో నిర్వహించిన సందర్భం ఉంది. కనీసం ఒక్కసారి ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఈ రాష్ట్రంలో ఎలా ఉంది, ఆర్టీఐ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ జరిగిందా? ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? తర్వాత ప్రచారానికి చాలా విస్పష్టంగా చట్టంలో దీనికి కొంత బడ్జెట్ కేటాయించాల్సినటువంటి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం ప్రభుత్వాలు ప్రచారాల ద్వారా, జాతాల ద్వారా, కళారూపాల ద్వారా, ప్రకటనల ద్వారా, టీవీల్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రచారం చేస్తుంది. ఒక్క పైసా ఏమైనా దీనికి కేటాయించారా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ? ఇతరత్ర వాళ్ళ సంక్షేమ పథకాల ప్రకటనలకి చేసిన దాంట్లో 1% 10% కాదు 1% అయినా ఖర్చు చేశారనేటువంటిది ఒక పౌరుడిగా నేను ప్రభుత్వాలు ఈ చట్టానికి ఇస్తున్న ప్రయారిటీ ఏంటి అడుగుతున్న ప్రశ్న. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అందుకని సోదరుడికి చెప్తున్నా, నిన్నగాక మొన్న ఒక కేసు విచారణ చేశాను నేను. ఏంటంటే ఇది ఇసుక ర్యాంపుల గురించి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే శాండ్ మాఫియా. ఈ శాండ్ మాఫియాకి ఎంత బరి తెగించారంటే ఈ పబ్లిక్ అథారిటీసు ఒక సమాచార హక్కు చట్టం తరఫున ఒక అప్లికేషన్ వేస్తే కమిషన్ నుంచి నోటీసులు పంపిస్తే విచారణకు కూడా హాజరు కానంత తెంపరితనంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ఉంటే అంటే ఎంత ఈ స్థాయిలో వాళ్ళు అతను అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ వాట్ దట్ అప్లికెంట్ హ్యాస్ సబ్మిటెడ్ బిఫోర్ ది కమిషన్ ముందు అతను సబ్మిట్ చేసింది ఏంటంటే కామెంట్ ఎలా వెళ్ళి చెప్పు 25,000 వేస్తారు, 25,000 ట్రాక్టర్ ట్రిప్ నాది కాదు అనుకుంటే కట్టేస్తాను అన్నాడు. లిటరలీ అంటే ఎంత తెగించారు వీళ్ళు, ఎందుకు వీళ్ళని మానిటర్ చేయట్లేదు? నేను అన్నది అదే. దిస్ ఇస్ మై క్వశ్చన్. చాలా చిన్నదన్నారు మీరు, నా పాయింటే అది కదా, దాంట్లో వాస్తవం ఉంది. ఒక ట్రాక్టర్ అది శ్రీధర్ గారు ఆవేదన చాలా చిన్నదన్నారు. కానీ ఇప్పుడు మీ ఆవేదన కూడా కాదు, అదే ఆవేదన అంటే సమాచార హక్కు చట్టాన్ని లెక్క చేయట్లేదు, సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, సమాచార హక్కు చట్టం అమలు కావట్లేదు, సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ల సమావేశంలో కనీసం ఒక 5 నిమిషాలైనా చర్చించట్లేదు, బడ్జెట్ లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన నిధులేంటి అనే ప్రస్తావన లేదు, కమిషనర్కు మాత్రం ఒక కార్లు కావాలి. పొలిటికల్ గా అన్ఎంప్లాయ్మెంట్ ని తీర్చడానికి మాత్రం అంటే నేను మిమ్మల్ని అనలేదు, దయచేసి రిసీవ్ చేసుకుంటారని ఐ రిక్వెస్ట్ యూ విజయబాబు గారు, ఐ బెగ్ యూ, నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అంటున్న మాటలు కావివి. రాజకీయ పరమైన ఉపాధి కోసం మాత్రమే ఆర్టీఐ ఉపయోగపడుతుంది, బొగ్గ కాదు. తప్పండి అది. ఎందుకంటే అసలు అది కానీ మీరు నా కారు మీద చూడండి, ఫస్ట్ ఒక ప్రారంభంలో ఒకసారి 2 రోజులు పెట్టి
తీసి పడేసాను నేను. కానీ ఐ హావ్ రిమూవ్డ్ కానీ నేను ఒక్క విజయబాబు గురించి ఒక మాడగోసి శ్రీధర్ గురించి మాట్లాడడం లేదండి. దయచేసి అర్థం చేసుకోండి సార్. విజయబాబు గారు తోక తీసేసా. ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక విజయబాబు గారి గురించో ఒక మాడగోసి శ్రీధర్ గారి గురించో మాట్లాడడం లేదండి. నేను మీ ఇద్దరు గురించి మాట్లాడలేదు సార్, ఓవరాల్ గా సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న మీరు ఆర్టీఐ అనే స్టిక్కర్ కారు మీద పెట్టుకోవడానికే సిగ్గుపడుతున్నారు అని అంటే ఇక మరి ఈ చట్టం మీరు దాని సిగ్గుపడటం కంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్ మీరు చూసే ఉంటారు. ఒక దశలో అది కూడా ఆలోచించిన తర్వాత మీలాంటి మిత్రులు చెప్పింది ఏంటంటే అసలు మా కర్ర ఏదో ఒక కర్ర అస్త్ర సన్యాసం మంచిది కాదు, కర్ర పట్టుకోకపోతే ఏముంది? లేదా అస్త్ర సన్యాసం మంచిది కాదు. రామూర్తి గారు, మీ అవగాహన ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇప్పుడు వీరి అనుభవాలు కొన్ని చెప్పారు, వారి అనుభవాలు కొన్ని చెబుతూ దాని మీద చాలా డీప్గా వెళ్ళిపోయారు. ఎంత దారుణంగా ఉందో, దౌర్భాగ్యంగా ఉందో దాని అమలు తీరు చూస్తే. సో మీ అవగాహన, మీరు చాలా వర్క్ చేశారు దీని మీద, మీరు, మీ పార్టీ, మీ సంస్థ. మేము 90వ దశకంలోనే మీరు బహుశా గుర్తించుంటారు, పెట్రోల్ బంకులన్నిటి మీద ఓ పెద్ద ఎత్తున ఇది చేసాం. అది సమాచార చట్టం లాంటిదే. ఆ చట్టం లేనప్పుడే దీని మీద. రెండోది సమాచార చట్టం రావడానికి లోక్సత్తా చేసిన కృషి చాలా పెద్దది. లోక్సత్తా మన ఈ పంజాగుట్ట ఆఫీస్లోనే దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా తయారు చేసి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉండేవారు. ఆ కారణంగా ఆ చట్టం రావడం జరిగింది. రెండు విషయాలండి నేను చెప్పదలుచుకున్నాను. శ్రీధర్ గారు ఈ చట్టం సరిగ్గా అమలు జరగట్లేదు కాబట్టి దాని మీద ఆవేదన ఎందుకు వెలిపించాడంటే దానికి జాతీయ స్థాయి కమిషనర్ ఆయన. అవును, ఆయనకి ఆ బాధ ఉండటంలో అర్థం ఉంది. అయితే ఈ ఒక చట్టం, ఒక అద్భుతమైన చట్టం వస్తే ఆ చట్టం సరిగా అమలు జరగకపోతే ఆ చట్టం ఉండడం అవసరమా కాదనే చర్చ సరైంది కాదు, అది ప్రమాదకరమైంది కూడా. రెండవది, ఈ చట్టం సరిగా అసలు ఎలా అమలు జరిగిద్ది? ఇవాళ ఎమ్మెల్యేలు రాజ్యం నడుస్తుంది రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో. ఎమ్మెల్యేలు ఏం కోరుకుంటారు? ఎమ్మెల్యేలు రాజ్యం అండి. మీకు స్థానికంగా కూడా సమాచారం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. సమాచారం ఇవ్వడానికి ఒప్పుకోరు. అధికారులకు అవగాహన లేదు, లేకపోతే ఇంకోటి లేదనేది సరైనవి కాదు. ఇవాళ ఎమ్మెల్యేలు రాజ్యం నడుస్తుంది. మీరే చెప్పారు, ఒక ఇసుక ర్యాంపులకు సంబంధించిన సమాచారం కావాలా, ఎందుకు ఇస్తారు? కింది స్థాయి ఇప్పుడు ఎమ్మెల్యేల రాజ్యాల్లో ఓ ఎంఆర్ఓనో, ఓ ఆర్డీఓనో ఇంకోటి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అక్కడ? రెండవది, నిజంగా ప్రభుత్వాలు నిన్నగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, అవినీతి వ్యతిరేక ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. కానీ అవినీతి పోవాలంటే సమాచార హక్కు చట్టం మంచిది కదా, దీన్ని బాగా డెవలప్ చేయాలి. రెండవది, 16 అంశాలకు సమాచార హక్కు చట్టంలో ఉందండి. 16 అంశాలకు సంబంధించి 17 అంశాలకు సంబంధించి ప్రభుత్వమే వాలంటీర్గా ఎవరు అడగాలి దరఖాస్తు చేయకుండానే ఆ సమాచారం అంతా డిస్ప్లే చేయాలి. ఆ పని చేసిందా ఇంతవరకు ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అన్నా ఎందుకు చేయలేదు? అంటే సమాచార హక్కు చట్టాన్ని దాన్ని ఆ సమాచారం ప్రజలకు చేరినట్టయితే ఈ ప్రభుత్వాల మనుగడ సాధ్యం కాదు. ఈ ఎమ్మెల్యేల రాజ్యము ఉన్నంతకాలం ఈ చట్టాన్ని సాధ్యమైనంత వరకు దీని ఇంప్లిమెంటేషన్లో చివరికి అదేమో ఎక్కడ దాకా తీసుకొస్తారంటే అదేమో ఇంప్లిమెంటేషన్ సంబంధించింది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది అది సరిగా అమలు అవడం లేదనేది ఒకటి, దానికి వారు ఒప్పుకున్నారు. దుర్వినియోగం అవుతుంది కొందరి చేతిలో, అది ఒక బ్లాక్ మెయిలింగ్కో లేకపోతే అక్రమ సంపాదనకో అస్త్రంగా మారుతుందనేది వారు రాసిన ఆర్టికల్. ఇక్కడ నేను కూడా చూశాను సార్, కొంతమంది ఫ్రెండ్స్ నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, కొంతమంది అంటే లాయర్ కమ్యూనిటీని కించపరిచే ఉద్దేశం నాకు లేదు, కానీ కొంతమంది లాయర్లు దీన్నే పనిగా పెట్టుకున్నారని కొన్ని పిటిషన్లు వేసి ఆ కేసులు తీసుకొచ్చి వాళ్ళే మళ్ళీ ఆడు కబురు చేసి ఇట్లా కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి, బ్లాక్ మెయిలింగ్. సో అలాంటి దాని మీద ఏంటి నేనేమంటానంటే, అసలు ఆర్టీఐనే సరిగ్గా అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఆర్టీఐని దుర్వినియోగం చేసే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం పరోక్షంగా. ఎందుకంటే ఇదిగో ఈ డిబేటు, ఇది దుర్వినియోగం ఎక్కువ అవుతుందంటే ఈ చట్టం అనవసరం, దీనివల్ల ప్రయోజనం. నిజంగా మన రాకేష్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఒక ఆర్టీఐ యాక్టివిస్టు దీనికోసం పోరాడే వాళ్ళని కూడా అనుమానించేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉందనేది కీలకం. దీని చట్టాన్ని అమలు చేయించడంలో ఈ డిబేట్ ఎటుపోతుంది, ఆర్టీఐ చట్టం ప్రశ్నార్థకం చేసేటువంటి పద్ధతిలో తీసుకెళ్తున్నారు. దీంట్లో ఆర్టీఐని సరిగ్గా అమలు చేయడం వల్ల ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో అవినీతి నిర్మూలించేటువంటి అవకాశం ఉంది, ప్రజలకి చట్టబద్ధంగా సేవలందే ఏర్పాటు కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం తగినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా
రెండవది దుర్వినియోగం చేసే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి ఏర్పాటు లేదు, ఆ ప్రయత్నం కూడా చేయదు. ఎందుకని ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని చెప్పడం ప్రభుత్వాలకు అవసరం, దానికి అమలు చేయరు వాళ్ళు. అమలు చేస్తే ఇందులో వాళ్ళ ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే సమాచార చట్టం కాదండి, ఏ చట్టమూ అమలు సాధ్యం కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్టబద్ధంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నారా? ఎవరన్నా చట్టబద్ధంగా అక్కడ సేవలు పొందగలుగుతున్నారా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పొందగలుగుతున్నారా? ఓ మున్సిపల్ ఆఫీస్లో పొందగలుగుతున్నారా? ఒక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు కావాలి. నేను ఫ్రీగా పొందడం అనేది ఆ సేవ పొందడం నా హక్కు. సిటిజన్ చార్ట్ డిఫరెంట్ టాపిక్, ఇది డిఫరెంట్ టాపిక్. ఇది కూడా మన హక్కు, అది మన హక్కే. రెండింటి మీద మీరు ఫైట్ చేశారు, నేను కాదనల్లా. జూపుడు ప్రభాకర్ గారు, ఆర్టీఐ యాక్ట్కు సంబంధించి అది దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా అనేది పక్కన పెడితే అసలు వినియోగం అవుతుందా? ప్రభుత్వాలు ఏ మేరకు విజయబాబు గారు వేసింది రైట్ క్వశ్చనే. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రయారిటీ ఏంటి దానికి? బహుశా రాకేష్ రెడ్డి గారు కూడా దీంతో యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఒక అంశం దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆర్టీఐ తెచ్చిందే అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయమని. ప్రభుత్వం అంటే ఒక రాజకీయ నాయకులు మాత్రమే పారదర్శక పాలన ప్రభుత్వాన్ని నిలదీయమని వ్యవస్థని. దానిలో యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు నో ది ఇన్ఫర్మేషన్ వేర్ ఎవర్ యూ వాంట్. ఇది అంతే. ఈ చట్టం చెప్పేది ఏంటంటే, దీనిలో ఎమ్మెల్యే అడ్డుపడ్డా, మంత్రి అడ్డుపడ్డా, ఎంపీ అడ్డుపడ్డా ఇది ఏమీ ఆగేది కాదు. అధికారికి నీ అప్లికేషన్ పోయిన వెంటనే దానిలో ఉన్నటువంటి ఆగకూడదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ వస్తేనే వీడు బ్లాక్మెయిల్కి వెళ్తున్నాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందంటే, అసలు వీళ్ళు ఇవ్వట్లేదు అని జరుగుతుంది. మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రభుత్వాన్నో, నాయకులనో, వ్యక్తులనో, ఇన్స్టిట్యూషన్స్నో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది మీరు పెట్టినటువంటి సబ్జెక్ట్. కానీ మిత్రుల ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, అసలు ఎవరు సహకరించట్లేదు, దీన్ని గందరగోళంగా తయారైపోయింది, దీనికి అడ్వర్టైజ్మెంట్ లేదు, బడ్జెట్ లేదు అనే దానికి వెళ్ళింది. సరే, నేను దానిలోకి వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే తెలివైనటువంటి సిన్సియర్గా ఉండే కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, తర్వాత ఈ చట్టానికి ఆజ్యం పోసినటువంటి లోక్సత్తా నాయకులు ఇక్కడ ఉన్నారు, దీని మీద పోరాడుతున్నటువంటి జనాలు తెలియని కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. సో నేను ఒక సిటిజన్గా, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్గా నేనేం చెప్తున్నానంటే, ఎస్, మీరు పెట్టినట్టుగా దీన్ని బ్లాక్మెయిల్ చేసే శక్తులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండవు అని అనుకుని అన్నిటికీ ఉన్నట్టు దీనికి ఉంటాయి. అది ఇది ఎక్కడ ఎక్కువగా ఆ వైపు వెళ్తుంటే దీన్ని ఆ వైపు తీసుకెళ్లకుండా మళ్ళీ జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం మీద ఉంటుంది. నో డౌట్ ప్రభుత్వం విల్ టేక్. అయితే ప్రభుత్వం దీన్ని చంద్రబాబు నాయుడు గారు అవినీతి రహిత సమాజం కోసం మనం ఉందాం అని అన్నాడు. దాని అర్థం ఏంటి? బాబా, మీరు అందరూ ఒకళ్ళు ఎక్కడ ఉంటే ఆర్టీఐ ద్వారా తీసుకోండి, ప్రశ్నించండి అని అర్థం. అంతేగాని ఆర్టీఐకి మేము ఓటింగ్లు పెడతాం, ఆర్టీఐకి పాంప్లెట్లు ఇస్తాం, మీరు చేసుకోండి ఆ పైన అంతా. ఆర్టీఐలో ఉన్నది ఏంటంటే మీకు వెసులుబాటు ఉంది, చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్రభుత్వ బాధ్యత ఉంటుంది, నేను అని కాదు. అయితే ప్రభుత్వ బాధ్యత లేదు కాబట్టి చట్టం తీసుకొచ్చి ప్రజల చేతుల్లో పెట్టారు. ప్రభుత్వం అధికారులు కానీ లేకపోతే చట్టం కానీ సరిగా లేదు కాబట్టి దీన్ని తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ప్రశ్నించడానికి పెట్టాం. ప్రశ్నించే క్రమంలో మీరు ప్రశ్నించే వాళ్ళు ఒకవైపు, ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెబుతుంది ప్రభుత్వం, నో డౌట్. ఎస్, ఇదిగో ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను. నా ఎస్సీ కార్పొరేషన్లోనే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ అని కొత్తది ఒకటి పెట్టాం. వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మాకు గతంలో CJFS కింద కొన్ని వందల ఎకరాల భూముల్ని జిల్లాల్లో రైతు ఇవ్వటం జరిగింది దళితులకి, ఆ భూములు ఎక్కడున్నాయి అని నేను ప్రశ్నేసి మా ఈడీని మొత్తం నిన్న ఈడీస్ మీటింగ్లో ఒక రిపోర్ట్ తీసుకున్నాను నేను. ఈరోజు నా కర్నూలు నుంచి ఒక కార్యకర్త వచ్చి, కర్నూలు జిల్లాలో ఉన్న భూములన్నీ ఇదిగో సార్ నా దగ్గర లిస్ట్ ఉందని. నేను సర్ప్రైజ్, నీకు ఎలా వచ్చిందని అడిగాను. ఆర్టీఐ కింద తీసుకొచ్చాను. ప్యారలల్ నేను ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే సేమ్ రిపోర్ట్ ఎవరిచ్చారు? ఆర్టీఐ అప్లై చేశారు. ఆర్టీఐ కన్సర్న్ ఈడీ ఆఫ్ ద కర్నూలు దే హావ్ గివెన్ ది సేమ్ లిస్ట్ షీ ప్రొడ్యూస్డ్ టు us. అంటే ఆగలేదు. సో నాణ్యానికి రెండు వైపులా ఉందని మీరు చెప్పదలుచుకున్నారు. అంటే నేనేమంటానంటే, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంది, మీరు అడిగినటువంటి ప్రతిదాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంది. ఎమ్మెల్యేలు ఎవరు ఆపట్లేదు, ఎమ్మెల్యేలకు ఆపే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా ఉంటుందనే ఈ హక్కు తీసుకొచ్చారు. ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు అండి. విజయబాబు గారు వదిలిపెడతారా? ఎందుకు వదిలిపెడతాడు చూడమా, సమస్య లేదు. ఆయన అన్నట్టు 25,000 పెనాల్టీ పడుతుంది. దీన్నేమంటే, దీన్ని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా కమిషన్ మీద ఉంటుంది. రైట్. హేమసుందర్ రెడ్డి గారు అడ్వకేట్ దీని మీద మాట్లాడే లైన్లోకి వచ్చారు. హేమసుందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి?
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దుర్వినియోగం అవుతోంది అనేది ఒక ఒపీనియన్, అమలు అవడంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇంకొక ఒపీనియన్, లేదు సద్వినియోగం అవుతుంది అనేది ఇంకొక ఒపీనియన్. మీరు చెప్పండి. నేను ఫస్ట్ విజయబాబు గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. యా ఏంటంటే ఇక్కడ శ్రీధర్ గారు వెలుగుచ్చిన అభిప్రాయాల్లో సూక్ష్మ దృష్టి మాత్రం లోపించిందని చెప్పదలుచుకున్నాను. ఎలా అంటే పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ లో మనకున్న చట్టాలన్నింటిలో గల అత్యంత గొప్ప చట్టం ఆర్టీఐ యాక్ట్ చట్టమే. ఇప్పటికీ కూడా సపోజ్ ఏదైనా మనం అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకు పిఐఓ దగ్గర 30 days టైం ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ అపీల్ అథారిటీ దగ్గర 30 days టైం ఉంటుంది. వాళ్ళు అప్పుడు కూడా ఇవ్వకుండా సమాచార హక్కు కేంద్ర కమిషన్ వాళ్ళకు నోటీస్ పంపించిన తర్వాత అప్పుడు హాజరయ్యి ఏవో కొన్ని కాగితాలు ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే అసలు సమాచారం రావడం లేదు. అంటే సమాచార దుర్వినియోగం అనేది ప్రభుత్వ అధికారుల వైపు నుండే జరుగుతుంది. అప్పుడు కూడా ఇచ్చారు కదా అన్న ఒక భావన వ్యక్తపరుస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం ఫైన్లు వేయడం లేదు. అంటే నేనేమంటానంటే ఆర్టీఐ యాక్ట్ చట్టంలో లోపం అంటూ ఎక్కడ ఉంది అని అంటే వాళ్ళకు సరైన శిక్షలు వేయకపోవడం వల్లనే లోపం ఉంది. ఇకపోతే రెండు, ఈ దుర్వినియోగం అంటున్నారు, బ్లాక్ మెయిల్ అంటున్నారు. బ్లాక్ మెయిల్ ఒక వ్యక్తి ఎప్పుడు చేయగలుగుతాడండి? అక్కడ ఏదో లోపం ఉంటేనే. ఆ లోపం లేకుండా చూసుకోవాలి, అంతే కదా. బ్లాక్ మెయిలర్స్ అనేవారు సమాజంలో అన్ని చోట్ల ఉంటారు, అన్ని విభాగాల్లో ఉంటారు. ఒక వ్యక్తి అంటే ఇది కాదండి హేమసుందర్ రెడ్డి గారు, దయచేసి మీకు అడ్డొస్తున్నానని కాదు, ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది. ఇది ఎట్లా అంటే లోపం ఉంది కాబట్టే బ్లాక్ మెయిల్ చేస్తారంటే లోపం ఉంది కాబట్టే కదా ఆర్టీఐ ఉంది దాన్ని బయట తీసుకురావడానికి. అవునండి, ఆర్టీఐ ద్వారా ఆ లోపాన్ని తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లోపాన్ని సరిదిద్దే విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని చేయట్లేదు అనేది ఇక్కడ ఇష్యూ. లోపం ఉంది కాబట్టి నువ్వు ఇది చేస్తున్నావు అని అంటే అది కాదు. లోపాలు ఉన్నాయి కాబట్టి మనం ఆర్టీఐ తెచ్చుకున్నాం. ఆర్టీఐ ద్వారా ఎవరైనా దాని సమాచారం తెలుసుకుని రాకేష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ఎప్పుడు అదే పని మీద ఉంటారు. కొన్ని తీసుకుంటా ఉంటారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ఉంటారు, మీడియా దృష్టి తీసుకొస్తారు. సో ఆ పని చేయాలి. కానీ అలా చేయకుండా నాకేదో లోపం ఉంటే నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఆర్టీఐలో తీసుకుని నువ్వు వచ్చి నీ నా దగ్గర ఉంది ఎంత ఇస్తావు అని అడిగితే అది కాదు కదా, అది దుర్వినియోగం. అంటే నేను మీ అభిప్రాయం ఏకీభవిస్తాను. ఐ స్ట్రిక్ట్లీ కండెమ్ ఇట్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు, అవతల వైపు తప్పు జరగనప్పుడు. అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆ తప్పును రెక్టిఫై చేయడానికి చేయాలి. బ్లాక్ మెయిల్ చేశాను అనుకోండి అంటే బయట పెడతాను. అయితే ఇక్కడ ఒక మాట, మాడభూషి శ్రీధర్ గారి ఏదైతే ఇష్యూ తీసుకొచ్చారో మీరు అన్నారు అది చాలా సూక్ష్మ దృష్టితో చూశారు అని. కాదండి, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇష్యూని ఆర్టీఐ ద్వారా దుర్వినియోగం చేశారు. అదే ఆయన ఆందోళన చెందింది. అది ఒకటే కావచ్చు, ఒక ఇష్యూనే కావచ్చు. ఒక వ్యక్తి చనిపోతూ తాను రాసిన వీలునామాకు సంబంధించి ఎవరో ఆ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు నకిలీ ఆర్టీఐని సృష్టించి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వీలునామాలో ఉన్న భూమిని వాళ్ళు కాజేసే ప్రయత్నం జరిగింది. అది ఆయన బయటపెట్టిన ఇష్యూ. అది మరి వాస్తవమే కదా, అది బ్లాక్ మెయిల్ చేయడమే కదా. అది ఆర్టీఐ సంబంధం లేదు, ఆర్టీఐ పేరు వాళ్ళు ఉపయోగించుకున్నారు అంతే. దాన్ని ఉపయోగించి ఒక రిజిస్ట్రార్ని బ్లాక్ మెయిల్ చేశారు. చెప్పండి. అయితే ఇప్పుడు శ్రీధర్ గారు రాసినటువంటి విషయంలో నేను ఆ వ్యక్తి యొక్క వీలునామా, ఆస్తిపాస్తులు ఆ విషయాలు నేను చెప్పట్లేదండి. బ్లాక్ మెయిల్ అవుతుందా లేదా అన్న విషయం మాత్రమే మాట్లాడదలుచుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్, బట్ ఓన్లీ ద హెడ్ లైన్ ఐఎమ్ టేకింగ్ వెదర్ ద ఆర్టీఐ యాక్ట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆర్ నాట్. నేను ఏమంటానంటే మిస్యూజ్ అనే పరిస్థితి ఇట్ కెన్ బి రెక్టిఫైడ్. ఇప్పుడు ఇంట్లో ఎలుకలు దూరాయని చెప్పి బెస్ట్ యాక్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం జరిగి వ్యవస్థలకు ఏదైనా నష్టం జరుగుతుందంటే దానికి ఏదైనా రెక్టిఫికేషన్ మెథడ్స్ మనం ఆలోచించాలి. వీఆర్ ఇన్ ద సివిలైజ్డ్ సొసైటీ, విద్యతో ఉన్న సొసైటీలో ఉన్నాం. అంత మాత్రాన ఆర్టీఐకే తప్ప అని చెప్పేసి మాత్రం అనుకోవడం అది సమంజసమైన అభిప్రాయం కాదు. మీతో నేను కూడా ఏకీభవిస్తా. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది దయచేసి హేమసుందర్ రెడ్డి గారు, అది బెస్ట్ యాక్ట్ కాబట్టే, అది ప్రజల కోసం ఉపయోగపడే యాక్ట్ కాబట్టే, అది ప్రజల చేతిలో ఒక అస్త్రం పడే యాక్ట్ కాబట్టే దానికి ఎక్కడ తూట్లు పొడుస్తారో ఈ దుర్మార్గులు అనే ఆందోళనతోనే, ఆవేదనతోనే ఈ చర్చ. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమసుందర్ రెడ్డి గారు, మీరు లైన్లోకి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి ఇందాక మీరు కొన్ని పరిష్కారాలు చెప్తుంటే నేను ఆపాను. మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు ప్రభాకర్ రావు గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అసలు దీనికి ఆద్యం బిగినింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ మాఫియా మాట్లాడడం, మీరు అడ్వకేట్ల గురించి కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది స్వచ్ఛంద వెల్లడి అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మ్యాక్సిమం 90% వాళ్ళు ఏం చేసినా ప్రతి పైసా ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్వచ్ఛందంగా వెల్లడిస్తే బ్లాక్ మెయిలర్స్కి అవకాశం ఎక్కడ ఉంటుంది? లేదు కదా. సో ప్రభుత్వం ఒకటి చేయాలి. నేను రెండోది ఏం చెప్తాను, ఒక ఉదాహరణ కూడా చెప్తాను. డెఫినెట్గా కొంత హెరాస్మెంట్ జరుగుతుంది, నేనేం కాదనట్లేదు. బట్
ఇట్స్ అ వెరీ మైన్యూట్ పర్సంటేజ్. మేము ఇలా ట్రైనింగ్ చేసినప్పుడు కేరళ నుంచి ఒక అఫీషియల్ ఒకసారి ఫోన్ చేశారు ట్రైనింగ్ చేసిన తర్వాత, మీ బిల్డింగ్ మీద అన్ని పెంకులు ఉన్నాయి నాకు చెప్పండి అని ఎవరో అప్లికేషన్. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఈ అప్లికేషన్ రాగానే అయ్యో ఎట్లా ఇదంతా దుర్వినియోగం ముత్తుకోకుండా చట్టంలో చాలా క్లియర్గా ఉంది, మీ దగ్గర ఉన్న సమాచారం మాత్రం ఇవ్వాలి, మీ దగ్గర లేని క్రియేట్ చేసి ఇవ్వద్దు అని చెప్తుంది చట్టం. మీరు చేయాల్సింది ఏంది, పెంకులు ఎన్ని ఉన్నాయో ఫైల్లో లేదు, కాకపోతే మీరు వచ్చి లెక్క పెట్టుకోవచ్చు అని సమాధానం చెప్పమని చెప్పాము. ఇంకోసారి అటువంటి అప్లికేషన్ దరఖాస్తు రాదు కదా. నేనేది ఏంటంటే, ఒకటి అధికారుల వైపు నుంచి ఇప్పుడు చాలాసార్లు వాళ్ళకి తెలియకపోవడం వల్ల, ఇప్పుడు రికార్డులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ రిటెన్షన్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, రికార్డు ఉంటే ఇస్తారు లేకపోతే. ఇట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే, ఇప్పుడు సంబంధిత ఐపీసీ చట్టంలో ఒకవేళ నిజంగా క్లాజ్ ఉందనుకోండి, ఈ మిస్యూజ్ చేసిన వాళ్ళు పోయి పోలీసుని అరెస్ట్ చేయమనండి, ఒకవేళ అవన్నీ జరిగి ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏ చట్టం అయినా మీరు ఐటీ యాక్ట్ను 66 ఏం దుర్వినియోగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, పోలీసులు దుర్వినియోగం చేశారు. 498 తీసుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు నడుస్తుంది. అట్లే ఏ చట్టం కూడా మనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోలేము. అంటే సమాజం అట్లాంటి, సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనం చూడాల్సింది ఏంటంటే, ఈ చట్ట రూపకల్పనలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా అంటే దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడానికి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి. నా దృష్టిలో అయితే ఉన్నాయి, కానీ దీన్ని వాడుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని నేను అనుకుంటాను. ఇది ఇంకో పాయింట్, ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేస్తున్నారు. ఇంకొకటి రెండో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వీళ్ళందరూ అనే కంప్లైంట్ ఏంటిదంటే, ఆర్టీ యాక్ట్ కింద పెన్షన్ కోసం అడుగుతున్నారు, ఇళ్ళ కోసం అడుగుతున్నారు. అంటే మనకు అసలు కంప్లైంట్ ఆర్ గ్రీవెన్స్ రిట్రీవల్కి ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఊళ్ళల్లో నిజంగా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ వస్తే వాళ్ళ జీవితం నడుస్తుంది. లేని వాళ్ళు ఏం చేయాలి, ఎవరో చెప్తారు సమాచార చట్టం ఉపయోగించుకుంటే పెన్షన్ వస్తుంది అని చెప్పి, వీళ్ళ దరఖాస్తు పెట్టుకుని నాకు పెన్షన్ ఇప్పియండి అని రాస్తారు. మనం దీన్ని దుర్వినియోగం అనలేం కదా. వాళ్ళు ఎందుకు నాకు పెన్షన్ రావట్లేదని ఎందుకు అన్నారంటే, అసలు గ్రీవెన్స్ రిట్రీవల్ మెకానిజం ఉంటే ఇవన్నీ వాళ్ళు చేయకపోయేవాళ్ళు కదా. మేము చేసిన సర్వేలో కూడా తెలియదంటే, దగ్గర ఉన్న అప్లికేషన్లు అన్నింటిలో సగానికి సగం అప్లికేషన్లు ప్రభుత్వం స్వచ్ఛందంగా సమాచారం వెల్లడిస్తే ఈ అప్లికేషన్లు రావు. అప్లికేషన్ బ్లాక్మెయిలింగ్ సెకండరీ, అసలు అప్లికేషన్ వస్తే కదా బ్లాక్మెయిలింగ్. అప్లికేషన్ రాకుండా చేసేది ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రశ్నలే ఉత్పన్నం కావు. మనం ఇప్పుడు ఈ రోజు ఇంత పెద్ద చర్చ అయ్యో వీళ్ళంతా చేస్తారు. రెండవది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఉంది శ్రీధర్ గారు చెప్పిన కేసు, ఇట్లాంటి చాలా కేసులు ఎక్కడైతే వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉన్నాయి. నేనేంటంటే ఇదంతా కూడా మనం నిజంగా చూస్తే ప్రభుత్వం చేతిలో దీన్ని అవాయిడ్ చేయగలిగే అన్ని అస్త్రశస్త్రాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది అంటే అధికారులకు సరైన శిక్షణ ఇవ్వడంలో కానీ, కేసులు చెప్పడం, అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు అమలు చేయకుండా బయట వాళ్ళు ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నిజంగా రామ్మూర్తి గారు చెప్పినట్టు ఏదో దొంగ వస్తున్నాడు వాళ్ళ పేరు చూపించి దీన్ని ఏదో మారుద్దాం అనే ప్లాన్ తప్పిస్తే, అంటే ఏదో రకంగా ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని దీని ఉనికిని ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం జరుగుతుంది అఫీషియల్ గా. ఇప్పుడు చాలా సార్లు, ఇప్పుడు చట్టం 10 ఏళ్ళు అయిందండి, ఈ రోజు వరకు ఒక్క అమెండ్మెంట్ కూడా జరగలేదు. అమెండ్మెంట్ అన్నప్పుడల్లా ప్రజా సంఘాలు కానీ అందరూ వ్యతిరేకించారు. అవును, అమెండ్మెంట్ జరిగినప్పుడల్లా ఎప్పుడు వస్తుంది చూద్దాం. అమెండ్మెంట్ కు ముందు ఒక చర్చ లేవదీస్తారు, ఏమని ప్రియాంక గాంధీ ఆస్తులు అడిగారు, లేదు ఇది అడిగారు, అదే అడిగారు. ఇప్పుడు మరి మిగతా చట్టాల దుర్వినియోగం గురించి ఎవరు మాట్లాడుతున్నారు కదా. దుర్వినియోగం ఉన్నదా లేదా అనేది ప్రశ్న కాదు, దాన్ని నివారించడానికి చట్టంలో సరైన ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చర్చ పెట్టుకోవాలి. నా దృష్టిలో ఉన్నాయి. అది అధికారులు వాడుకోకపోతే అది బ్లాక్మెయిల్ చేసిన వాడు తప్పెట్లా అవుతుంది? మీరు చెప్పిన దాని ప్రకారం ఇందాక కర్నూలు ఎస్సీ దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక కార్యకర్త తెచ్చాడు వివరాలు, నేను ఆశ్చర్యపోయాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, అద్భుతమైన సమాచారం తెచ్చాడనే కదా మీరు అన్నది. దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. చేయట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఈ చట్టాన్ని చట్టాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్పాలి. చెప్పాలంటే దాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్కి కొంతమంది మెంబర్స్ని ఇచ్చి వీళ్ళందరూ ఈ పనిలో ఉండండి అంటే, వాళ్ళు తెచ్చిన దానికే రిప్లై ఇవ్వటం కాదు, వీళ్ళు ఒక బడ్జెట్ని కేటాయించుకోమని అడగాలి. లేకపోతే ప్రభుత్వమే ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టండి. ప్రభుత్వం బాధ్యత అనేక అంశాల్లో ముడిపడి ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఈ దేశంలో ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడే చట్టం అయినప్పుడు ప్రభుత్వం దానిపైన, ఇప్పుడు ఉదాహరణకి నేను చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో అధికారులు కానీ లేకపోతే ఎవరైనా అవినీతి ఉండటానికి వీల్లేదు అని ఒక మెసేజ్ పంపించాడు. సో అవినీతి జరుగుతుంది అని ఎక్కడైనా ఉంటే ఎక్కడ జరిగిందో తీసుకోవడానికి ఒక నిమిషం సార్, అంటే ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు జరిగిన అంశాలను తీసుకొస్తారు.
అంటే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పంపటమే ఒక ఇన్ఫర్మేషన్ ని మ్యాక్సిమం ఇస్తున్నట్టు. ఓకే, ఓకే. అంటే దీనికి ఒక హోర్డింగ్ కావాలి, కావాలి. చిన్న ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అవినీతిని అంటే మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ మెసేజ్ కాదండి, కార్యాచరణ కావాలి. ఇవాళ ఓ బలమైనటువంటి లోకాయుక్త చట్టాన్ని తీసుకురండి, మేము అందరం అప్రిషియేట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని మీ చిత్తశుద్ధిని మేము గౌరవిస్తాం. మీరు ఒక లోకాయుక్త చట్టం తీసుకున్నారు అవినీతికి వ్యతిరేకంగా, ఏం తీసుకురా వచ్చి ముచ్చట చెప్తే ఎలా? 70-80 ఏళ్ళ నుంచి చెబుతున్న ముచ్చటే దేశంలో అవినీతి పెరిగిపోతాం, సంపద పెరుగుతుంది, సంపద కూడా అవినీతి పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. దీనికి పరిష్కారం అవినీతి నిర్మూలన అనుకున్నప్పుడు దానికి ఒక చట్టం ఎందుకు చేయరు మీరు? ఆ చట్టం జేపీ గారు తయారు చేసి ఆ ముసాయిదాని చంద్రబాబు నాయుడికి, రాజశేఖర రెడ్డి అందరికీ పంపిస్తే మీరు ఎందుకు చట్టసభలో చట్టం చేయలేదు? చిన్న పని. మీరు 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 ఎన్నుకున్నట్టు మీకు అధికారం ఇచ్చి మేము మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, పోనీ మీ ఇష్టం ఆ చట్టం చేయండి. అసలు లోకాయుక్త చట్టం ఉన్న రాష్ట్రాలు చెప్పండి కొన్ని. కర్ణాటకలో ఉంది కదా, అక్కడ అవినీతి లేదా? అవినీతి ఉందా లేదని కదా, చట్టం చేయండి ముందు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ ఇస్తే అవినీతి పోయిందా? ప్రశ్న సమాధానం కాదు కదా. అవినీతి అనేది నేను రామూర్తి గారు అంటే అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు అన్ని దేశాలు 193 యుఎన్ఓలో రిజిస్టర్ అయిన అన్ని దేశాల్లో అవినీతి ఉంది. అయితే ఒక దేశానికి ఒక దేశాన్ని చూసినప్పుడు ఇట్ ఈస్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ చట్టం తెస్తే పోతుంది, చట్టం తేవాలి. లోకాయుక్త అనే వ్యవస్థ మీద పెద్ద ఆశలు గొప్ప నమ్మకాలు ఏం లేవండి. ఎందుకంటే బెయిల్ కోసం బెయిల్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారు ఈ వ్యవస్థలో, అదేదో ఉద్ధరిస్తున్న ఆశ నాకైతే లేదు. కానీ ఇక్కడ ఆశ పెట్టుకోవడం తప్పలేదు, ఐ అగ్రీ. ఇక్కడ విజయబాబు గారు ప్రభుత్వం అందుకే అన్నా నేను, పాపం ఆయన నీరసం వచ్చిందని చేసి ఇక్కడ ప్రభుత్వం స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీఐ అనేది మనం అందరం ఒప్పుకుని తీరాల్సిందే. అంటే ఏంటి స్ట్రెంథెన్ చేయాలని అడుగుతున్నాం అంటే చేయట్లేదని కదా అర్థం. ఇప్పటివరకు చేయట్లేదని అర్థం, అందుకే చేయాలని అడుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు బడ్జెటరీ అలొకేషన్స్ ఏమైనా ఉంటాయి దీనికి? ఎందుకంటే మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ ఉంది, చట్ట ప్రకారం ఉంది. కానీ బడ్జెట్లో సమాచార హక్కు చట్టం కోసం ఒక పద్దంటూ ఉందా? అలా చేస్తున్నాయా ప్రభుత్వాలు? చేయట్లేదని ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు ఇంకా ఏమేం చేయాల్సింది ప్రభుత్వం? బడ్జెట్ అలొకేషన్స్ ఉండాలండి. దీనికి ప్రచారం చేయడానికి చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది ఏంటంటే ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వాలే దాంట్లో చాలా స్పష్టంగా చట్టాన్ని తయారు చేసిన ఒక ఇన్స్ట్రుమెంట్ గా జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు నేషనల్ అడ్వైజర్ గా ఉండి లోక్ సత్తా చేసిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి? ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవడం లేదా? ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, సముచితమైనటువంటి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి, ప్రచారాలు చేయాలి, ప్యాంప్లెట్స్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా. ఇలాంటిదన్నీ కూడా చట్టంలోని చాలా తీసేస్తే చెప్పండి. నేను ప్రచారకర్తను కాదుగా, మళ్ళీ ఇంకా వీళ్ళిద్దరికి సంబంధించిన కాన్ఫరెన్సేషన్ ఒకటి చెప్తాను నేను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఈ చట్టంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. దుర్వినియోగం అవుతుందనేది వెరీ మైనర్. అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలు ఎంత స్థాయిలో ఉంటాయి? వ్యవసాయ పంటలు అంత స్థాయిలో ఉండవు కదా, అలా ఉంటాయి. వాటిల్ని మా స్థాయిలో, నా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ చర్చ చేస్తున్నాం, బట్ బిగినింగ్లోనే నేను వీటి మీద చేసినప్పుడు ఈయన రాకేష్ దుబ్బుడు గారితో సహా అనేక మంది నా మీద కూడా దాడి చేశారు. అంటే మాటలతో కానీ చేతులతోనే పాఠాలు నేర్పుతా ఉన్నారు. నవ్వుకొని ఊరుకున్నాను నేను. ఎందుకంటే అన్లెస్ దేర్ ఈజ్ అ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ దేర్ వెరీ మచ్ ఇన్ ద యాక్ట్. చేసినప్పుడు వీళ్ళందరూ అన్నారు, నవ్వుకొని ఊరుకున్నా. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఏ నంబర్ ఆఫ్ కామన్ ఆర్డర్స్. మీరు ఇవాళ వచ్చి చూడండి, కమిషన్ వచ్చి చూస్తే ఇలాంటి వాళ్ళందరినీ చేయడానికి మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, మీరు అన్నట్టు అడ్వకేట్ మిత్రులు ఉన్నారు. వాళ్ళు సైతం కూడా నా మీద కూడా పత్రికల్లో కామెంట్స్ రాసినప్పుడు జస్ట్ ఐ లాఫ్డ్ ఎట్ us, అంతే, దట్స్ ఇట్. అంతకుమించి మనకేదో గాయాలు అయిపోయి నేను కాదు. చట్టాన్ని, సోషల్ జస్టిస్ అనేదే మన అంతిమంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇటు ఎవరైతే చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారో చట్టంలో ఉన్నటువంటి ప్రాతిపదికగా వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా కామన్ ఆర్డర్ ఇష్యూ చేసాం. ఫ్లడ్డింగ్ ఆఫ్ ది అప్లికేషన్స్, నో మిస్యూజ్ ఆఫ్ యాక్ట్.
తర్వాత ఫ్రీవిలేజ్ యాక్ట్ విల్ నాట్ ఎంటర్టైన్. సో దేర్ ఆర్ మెనీ ప్రొవిజన్స్ ఆర్ దేర్. రైట్. అయితే ఇంకొకటి మాట అండి, ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి, ఇందాక చంద్రబాబు నాయుడు గారా కేసీఆర్ గారికి కూడా మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారికి పారదర్శక పరిపాలన ఇవ్వాలనేటువంటి లక్ష్యం ఉంది, కాదంటలా. అయితే జరిగిన ప్రతిదీ మనం రాజకీయం కాదు కాబట్టి ఇక్కడ మనం రాజకీయ నాయకులుగా సీఎంను బ్లేమ్ చేయగల, కానీ ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే ఉందో బ్యూరోక్రాట్స్ వాళ్ళు చేయనప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్గా ఆయన మీదకి వస్తుంది. కాదు, ఒక స్పష్టమైన మళ్ళీ ఇదే ఇసుక ర్యాంప్కి వెళదాం మనం. అది కూడా మీకు కేసు మీకు పంపిస్తాను నేను, చూడండి. ఇసుక ర్యాంపులకు సంబంధించి పక్కిలంక ప్రాంతంలో ఇట్లా ఇసుక దందా జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వమని చెప్పని ఒక ఫిర్యాదుదారు అప్లై చేస్తే దాని మీద నేను వాల్టా, అప్పటికి ఇంకా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టు, వాల్టా యాక్టు, మైనింగ్ యాక్టు, ఆర్టీ యాక్టు, వీటన్నిటినీ కూడా వీళ్ళు తోసిరాదని చెప్పని వైలేట్ చేశారని ఒక బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఒకటి ఇచ్చి చీఫ్ సెక్రటరీని రిక్వెస్టెడ్ అనే పదం వాడా, డైరెక్టర్ అని కూడా అనలా నేను. ఇట్ ఈస్ హియర్ బై రిక్వెస్ట్ టు కండక్ట్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్పని రాస్తే ఆయన తీసి దాన్ని చెత్తబుట్లో పడేసిన తర్వాత వాళ్ళే ఎవరైతే ఆర్టీఐ కింద అప్లై చేశారో వాళ్ళు హైకోర్టులో వేశారు. హైకోర్టు బెత్తం పట్టుకున్న తర్వాత మీడియా పేజీలుగా రాసింది, సీఎం గారు కూడా ఇలాంటి వాళ్ళని అప్పుడు ఏమైంది, సీఎంకి ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ తెచ్చింది ఎవరు, ఆయన బ్యూరోక్రాట్స్ కమిషనర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదే బాధ్యత ఉందని కాదు, ప్రజల మీద, ప్రజలందరి మీద కాకపోయినా ఎంతో అంతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంస్థల మీద ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయనకి ఏం పని, అదే పని పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నేను ఎప్పటి నుంచో నాకు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మిత్రుడు ఆయన. సో ఇక్కడ ఈ చట్ట రూపకల్పనలో మేమే ముందున్నాం, మీరు చెప్పే మాట ఇది. మరి అమల్లో మీరు ఎందుకు లేరు, అమల్లో మీరు ఎందుకు యాక్టివ్గా లేరు, అమల్లో మీరు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు, అమల్లో మీరు ఎందుకు ప్రజల తరఫున మాట్లాడడం లేదు, అమల్లో మీరు ఎందుకు నిలదీయడం లేదు ప్రభుత్వాన్ని? దట్ ఈస్ ఆల్సో క్వశ్చన్. నిరంతరం లోక్సత్తా పార్టీ, లోక్సత్తా ఉద్యమ సంస్థ మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ చేశారో ఆ ప్రక్రియలో ఉందండి. కాకపోతే మా గొంతు చిన్నది, మా గొంతు చిన్నది. ఇప్పుడు ప్రభాకర్ పార్టీ గారు అంచేత మీ అందరికి వినపడేవారు. రెండోది ఏంటంటే అంటే గొంతు పార్టీ నా గొంతు మాట్లాడలేదు. రెండోది ఏంటంటే నేనే ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెడితే నేను సర్పంచ్గా ఉండి నన్ను ఓ ఎంఆర్ఓ నా మీద ఫాల్స్ కేసు పెట్టి లోపలే ఇచ్చారు, మీకు తెలీదు. అంచేత మీకు ఏంటంటే అసలు మన దేశంలో ఒక సమాచారం ఈ ప్రక్రియను గౌరవిద్దాం అనేటువంటి ఆలోచన లేనటువంటి సమాజం అండి ఇది సమస్య. అందువల్ల దీన్ని ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత లోక్సత్తాది కాదు, చట్టాన్ని చేసినటువంటి ఉంది. ఎక్కువగా చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలదండి. అది ఫెయిల్ అయితే కూడా ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అంతేగాని వారు ఏం చెప్తున్నారు, మేము కమిషనర్ని పెట్టాం, ఆయనకు ఒక కారు ఇచ్చాం, మీరు ప్రచారం చేసుకోండి, ఏంటండి ఇది? లేదండి, నేనేమంటానంటే ఏ చట్టమైనా కానీ ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ప్రభుత్వాలకి, ఎన్నికైన ప్రజాప్రతినిధులకి చిత్తశుద్ధి లేకపోతే ఏ చట్టం అమలు కాదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన ఇప్పుడు ఆయన ఎలిగేషన్కి సంబంధించి ఏంటంటే ఎవరైనా ఆర్టీఐ కార్యకర్తల్ని బెదిరించినా, హెరాస్ చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మిన్నీ మాథ్యూస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఏంటంటే ప్రతి జిల్లా స్థాయిలో, జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి, రెవెన్యూ అధికారి అంటే కలెక్టరు, వీళ్ళంతా కూడా ఒక సమీక్ష చేయాలి. ఏంటి, ఆర్టీఐ కార్యకర్తల మీద బెదిరింపు కంప్లైంట్లు ఏమైనా వచ్చాయా, వస్తే వాటిని ప్రత్యేకంగా పరిశీలించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు కూడా నా నాలెడ్జ్ ప్రకారంగా ఆ జీవో మీద రివ్యూ చేసినటువంటి జిల్లా ఒక్కటి కూడా లేదు. రైట్. రాకేష్ రెడ్డి గారు, సరే అది ప్రచారం ద్వారా అందామా, లేకపోతే ప్రకటనలు టీవీల్లో ఇచ్చేసి, పేపర్లో ఇచ్చేసి, కోట్లు ఖర్చు పెట్టి చేస్తారా, ఇంకో రకంగా చేస్తారా, దట్ ఈస్ అది ఇమ్మెటీరియల్. నేను అనేది ఒకటే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ చట్టాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళాలి. ప్రతి పౌరుడికి, దేశంలో చదువు వచ్చిన వాడికి, చదువు రాని వాడికి, నిరక్షరాస్యులకు కూడా చట్టం గురించి తెలియాలి. ఈ జనంలోకి తీసుకెళ్లే బాధ్యత, ఈ జనంలోకి తీసుకెళ్లి దాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత, వీటిల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎంత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత? ఎందుకంటే మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంత, ఇది తెలియాలా? అంటే చట్టం అమలు చేసింది, చట్టం తెచ్చింది పార్లమెంట్ అయినా కూడా చట్టం అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలను పెట్టింది. ఫెడరల్ సిస్టమ్
సో రాష్ట్రపతిలో పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే చట్టంలో ఇంతకుముందు విజయబాబు గారు అన్నట్టు సముచితంగా ఖర్చు పెట్టడం. సముచితం అంటే ప్రభుత్వాలు సముచితం అంటే ఏం ఇది అవసరం లేదని కూడా డిస్క్రిప్షన్. సో అట్లా అంటే క్లియర్గా ఇంత బడ్జెట్ పెట్టండి అని లేదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పద్దు ఉందా అంటే ఉంది. ఇప్పుడు జిఐడిలో GPMNDRలో పద్దు ఉంటుంది, అంటే కమిషనర్ ఇది ఒక పద్దు అంటే ఒక అకౌంట్ వాళ్ళ జీతభత్యాలకు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు. అయితే మౌలికమైన సమస్య ఎక్కడొస్తుందంటే మనకు ఇప్పుడు ప్రభుత్వాలు పెద్ద పెద్దవి చేయాల్సిన, మనం IT రెవల్యూషన్ గురించి మాట్లాడాం, చిన్నది గ్రామ పంచాయతీ ఉన్నది. అసలు గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఎక్కడో వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలు పెట్టినవి ఇవన్నీ కాదు. గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో ఉన్న అసలు ప్రభుత్వ 10 స్కీములు ఉన్నాయి. అందరి లబ్ధిదారుల వివరాలు అర్హుల వివరాలు అన్నీ పెడితే నేను చిన్న చిన్న వాటి ద్వారా చాలా మార్పు తీసుకురావచ్చు. మనం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆర్భటంగా మనం ఇది చేద్దాం అది చేద్దాం లక్షల కోట్లు ఖర్చు పెడదాం అనే దృష్టి తప్పించి చిన్న చిన్న అంటే ఖర్చు లేని వాటి ద్వారా చేయొచ్చు. ఈ రోజున కనీసం మనం ఈ 80 లక్షల అప్లికేషన్ కూడా పడుతున్నాయంటే అది ఎవరు చదువుతారంటే మీడియా, స్వచ్ఛంద సంస్థలు. అది మించి ప్రభుత్వాలు చేసింది ఏంటి? అంతో కొంత నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు గత 2 సంవత్సరాల ముందు వరకు కూడా దూరదర్శన్లో ప్రతి వారం ఒక ½ అవర్ ప్రోగ్రామ్ వచ్చేది చాన్నై కాకని. తర్వాత టీవీలో యాడ్లు వచ్చేవి, RTI యాంథమ్ అని. అంతో కొంత చేసిందంటే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటివరకు అసలు ఎటువంటివి చేయలేదు. అది మనకి ఎందుకు ఏదో చట్టం వచ్చింది కాబట్టి అమలు చేయాలి అన్న దృష్టిలో తప్పించి సో దీనికి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అవసరం. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళు అయిన సందర్భంగా మోడీ గారు కూడా ఇదే అన్నారు, మనం సమాచారం ఇవ్వడం గురించే కాదు, ఇవ్వడం వల్ల గవర్నెన్స్ ఎట్లా మారుతుందో నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలని అన్నారు. ఆయన ఇచ్చే 10th యానివర్సరీ ఇచ్చిన స్పీచ్లో ఆయన ఏమంటున్నారంటే సమాచారం ఇవ్వడం ఇది ఫస్ట్ స్టెప్పే, మనం దాన్ని దాటి అసలు సమాచారం ఇవ్వడం వల్ల గవర్నెన్స్ మారుతుందా దాని గురించి ఆలోచించాలి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు అసలు సమాచారం ఇవ్వడంలోనే ఆ ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ స్టేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అవసరం. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం ఎట్లా అంటే వాళ్ళు కేంద్రం ఏదో నిధులు ఇస్తే కొంత ఏదో ప్రచారం చేద్దామన్న ఇట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కువ ఖర్చు కూడా కాదండి, ఒక ₹1 కోటి 2 కోట్లు అనుకుందాం సంవత్సరానికి, అదే 1 కోటి 2 కోట్లు అనేది 0.001% ఇవ్వాలన్న బడ్జెట్లో, ₹1,00,000 కోటి బడ్జెట్, దాంతో చాలా చేయొచ్చు. అంటే నిజంగా అంటే విత్ మీలాంటి ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను మిమ్మల్ని, అంటే ఇదంతా మనం ఇంప్లిమెంటేషన్ గురించి అది సక్రమంగా అమలు కావడం గురించి చర్చిస్తున్నాం కదా, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు అంటే కమిషనర్లు, వాళ్ళు ఉన్నది అందుకు. కాబట్టి ప్రభుత్వాలు కమిషనర్లు నియమిస్తాయి. ఈ కమిషనర్ల నియామకంలో పొలిటికల్ ఆబ్లిగేషన్స్ అంటే సరే ఆబ్లిగేషన్ ఉంటే తప్పులేదు, కానీ కొంత ఏకంగా నాయకులే వేడేస్తున్నారు కదా, ఆ పార్టీ కార్యకర్తలుగా పదవులు ఇచ్చే కార్యక్రమం సాగుతుంది. న్యూట్రల్స్కి ఇవ్వాల్సిన కార్యక్రమం ఇది. యాక్చువల్గా చట్ట ప్రకారం చెప్తున్నది ఏంటంటే జర్నలిస్టులు, మాజీ పోలీస్ అధికారులు, మాజీ IASలు, లేదంటే అడ్వకేట్స్, అంతేనండి, ఇలాంటి న్యూట్రల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా సీనియర్ పొలిటీషియన్ అనో మాజీ ఎమ్మెల్యే అని ఇట్లా ఎక్కడ లేదు. కానీ జరుగుతున్నది ఏంటి? అది జరుగుతుంది. సో అందువల్ల ఈ కమిషనర్ల నియామకంలో ట్రాన్స్పరెన్సీ, న్యూట్రాలిటీ ఉంటే ఏమన్నా కాస్త ప్రయోజనం ఉంటుందా? తప్పనిసరిగా. అంటే కమిషనర్లు ఎప్పుడు వస్తారంటే చట్టం అమలు తీరులో మీరు అన్నట్టు దే ఆర్ వాచ్ డాగ్స్. ఇప్పుడు ఈ రోజున చట్టం అమలు కాకపోవడానికి ముఖ్యమైన 3-4 కారణాలు మనం తీసుకుంటే దేశవ్యాప్తంగా మన రాష్ట్రం డెఫినెట్గా కమిషన్ పనితీరు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొన్నటి వరకు ఢిల్లీలో బస్సీ పేరుంది, తర్వాత తీసేసారు అన్నది వచ్చింది కమిషనర్. సో అక్కడ మీరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో తీసుకుంటే ఒక శ్రీధర్ గారు తప్పిస్తే మిగతా వాళ్ళంతా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్. అంటే ఇన్ని రోజులు కొంతమంది అయితే ఐబీలో పనిచేసిన వాళ్ళు, ఐబీలో పనిచేసినప్పుడు నీకు లైఫ్ లాంగ్ ఏం చెప్తారు, ఏది బయటికి చెప్పొద్దు అంటారు. సడన్ గా వాళ్ళు వచ్చి ప్రభుత్వం ఖర్చులని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? సో డెఫినెట్ గా ట్రాన్స్పరెన్సీ రావాలి. మీరు అన్నట్టు మన రాష్ట్రంలో విజయబాబు గారు కొంతమంది కమిషనర్లు అయితే అంటే అయ్యే కంటే ముందు ఎమ్మెల్యేలతోని మినిస్టర్లతో రికమెండేషన్ లెటర్లు తెచ్చుకున్నారు. మేము అన్ని ఆర్టీవీ ద్వారా బయటికి తీసాం. అంటే ఇప్పుడు అయిన రోజు నుంచి మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం, కానీ ముందు 30 ఏళ్ళు మాత్రం ఒక పార్టీ కుమ్ముగాస్తాం. అది సరైంది కాదు. ఎక్కడో చోట ఉంటుంది కదా. మీరు ఎవరినైనా పెట్టండి, మనం ఎక్స్ పెట్టండి, వైన్ పెట్టండి అని కూడా సముచితం కాదు. కాకపోతే ఆ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, అప్లై చేసుకోమనండి, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అప్లై చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేస్తారు. అర్హతను బట్టి ఎందుకు ఇప్పుడు ఒక ఆయనను సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో ఆయన సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకు చేశారో చెప్పండి. ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంటుంది, జాబ్ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు, ఒక రిటర్న్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూలో నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి అందుకనే చెప్తున్నాము. UPSC కూడా మార్కులు ఇవ్వడం బయట. అంటే ఈ మినిమం ప్యూన్ ఉద్యోగానికి కూడా మనం నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఆయన అన్నదానికి ఏంటంటే అదే ఫైనల్గా చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాలిటిక్స్ అనేటువంటి పదానికి, అంటే పొలిటికల్ సైన్స్లో ఒక PG గ్రాడ్యుయేట్గా కూడా నేను చెప్తున్నాను,
పాలిటిక్స్ అనేటువంటి పదానికి డెఫినేషన్ అనేటువంటిది లేదు. నో బడీ కెన్ గివ్ ఏ ప్రాపర్ డెఫినేషన్ టు ది పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్. సో సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా సామాజికవేత్త అవుతాడు. మీరు పాలిటిషియన్ అని పిలిస్తే కాదు, అది వేరే, మళ్ళీ అది వేరే పొలిటికల్ రిలేషన్ అని చెప్తాను. అలాగే అట్లాగే తర్వాత కమిషనర్స్ ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమిషనర్స్ విషయానికి వచ్చినట్టయితే హైకోర్టు చాలా స్పష్టంగా ఎస్ దే ఆర్ రైట్ ఆన్ దేర్ పార్ట్ అని ఇలాంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు సర్టిఫై చేసిన తర్వాత ఇంకా దాని గురించి ఎవరైనా నలుగురు గురించి మా నలుగురి మీద 2 సార్లు వేసినప్పుడు అసలు కేసు అడ్మిట్ అవ్వాలి. నేను చెప్తున్నా యాజ్ ఏ హోల్ చెప్తున్నా. సో మాకు వీ హ్యావ్ ది ఆనరబుల్ కన్నా నేనంటల్లా పారదర్శకంగా ఉండాలా లేదా నేను అదే చెప్తున్నా. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ గా చెప్పేది ఏంటంటే ది కోర్ట్ హ్యాస్ గివెన్ వర్డిక్ట్ ట్వైస్. If anybody comments still against that is nothing but a contempt of court. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు ఉండాలి. బ్యూరోక్రాట్స్ ఉంటే ఇంకా ప్రమాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మూర్తి గారు, రాకేష్ రెడ్డి గారు అండ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సమాచార హక్కు చట్టంలో ఏం జరుగుతుంది, అమల్లో ఏం జరుగుతుంది, వినియోగంలో ఏం జరుగుతుంది, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు వాడుకోవడం లేదు అనే దాని మీద మనం డిబేట్ నెంబర్ 2లో చూసాం. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ సోమవారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.